टीवी रमण गारी नायकत्వం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఏపీ జేఎస్సీ ఏపీ జేఎస్సీ ఏపీ జేఎస్సీ ఏపీ జేఎస్సీ జేఎస్సీ ఏపీ జేఎస్సీ ఈ రోజు నగర శాఖ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఈ రోజు దాదాపుగా నేను మా ప్యానెల్ 16 మంది అంతా కలిపి ఈ రోజు నామినేషన్ కార్యక్రమం వేయడానికి వచ్చాము అనంతపురం నగర శాఖ తరఫున। ఈ రోజు కామ్రేడ్ విద్యాసాగర్ నాయకత్వంలో అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా వారి యొక్క సమస్యలు తీరుతాయని భావిస్తా ఉన్నారు। కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులు కూడా ఏపీ జేఏసీ చైర్మన్ అయినటువంటి కామ్రేడ్ విద్యాసాగర్ గారికి ఏపీ ఎన్జిఓ సంఘానికి మద్దతుగా ఉండాలా। ఖచ్చితంగా కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను మేము పరిష్కరించడం జరిగింది। తర్వాత రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నాం। తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనంతపురం నగర శాఖ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది। అందులో భాగంగా ఈ రోజున నేను మా ప్యానెల్ మొత్తం దాదాపుగా 16 మంది ఈ యొక్క నామినేషన్ వేస్తున్నాము। మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా మేము పూర్తి స్థాయిలో పోరాటం చేయడం జరుగుతూ ఉంది। మరి అలాగే గతంలో ప్రమోషన్ల విషయంలో అయితేనేమి, మహిళల లైంగిక వేధింపుల విషయంలో అయితేనేమి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏపీ ఎన్జిఓ సంఘం అనంతపురం నగర శాఖకు ఉంది। మరి అలాగే ఇప్పుడున్నటువంటి 16 పోస్టులకు గాను మేమంతా కూడా 16 పోస్టులు మేము నామినేషన్లు వేస్తున్నాము। ఇక్కడ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లను కలపాలనేది కామ్రేడ్ విద్యాసాగర్ గారి ఆలోచన। కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వైద్య ఆరోగ్య శాఖ అయితేనేమి, అలాగే వ్యవసాయ శాఖ అయితేనేమి, అలాగే మన ఏపీజీఎల్ఐ శాఖ అయితేనేమి, మరి అదేవిధంగా ఆడిట్ ఆఫీస్ అయితేనేమి, మరి అలాగే మన పిఓ ఆఫీస్ అయితేనేమి, అలాగే మన కాలేజ్ ఎడ్యుకేషన్ అయితేనేమి, అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్ అయితేనేమి, అలాగే మరికొన్ని శాఖలను అన్నిటి కూడా క్రోడీకరించుకొని అన్ని సమీకరించుకొని పెద్ద ఎత్తున మేము ఈ నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది। ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం। అలాగే ఉద్యోగ సంఘ నాయకులే కాకుండా ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఇక్కడ అదేవిధంగా క్లాస్ 4 నాయకులు, అలాగే మరి మన ఎన్జిఓ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలకడం నిజంగా కూడా ఎంతో ఆనందంగా ఉంది। తప్పకుండా కూడా మేము ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల కోసం పోరాటాలు చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ కామ్రేడ్ విద్యాసాగర్ నాయకత్వాన్ని ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా ఆమోదిస్తున్నారు। ఆయన కామ్రేడ్ విద్యాసాగర్ గారు, కామ్రేడ్ టీవీ రమణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా మనం త్వరలో అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం।